హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్‌లో నేను ఇంట్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక కిలో చికెన్ తీసుకొని 4, 5 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసి, ఒక 200 ml వాటర్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 15 విజిల్స్ రానిచ్చి పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేలోగా చికెన్ షేర్వాకి కావాల్సినవి రెడీ చేసుకుందామండి. మా బాబు మటన్ తినడు కాబట్టి వాడి కోసం చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేసి బిర్యానీలో వేద్దామని ఫ్రై చేసి పక్కన పెట్టానండి. ఈ చికెన్ పీసులు కూడా హాఫ్ అన్ అవర్ ముందు మసాలాలన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు చికెన్ షేర్వా కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత మసాలా గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక స్పూన్ నువ్వులు, 2 స్పూన్స్ గసగసాలు, ఒక పావు స్పూన్ సోంపు, 4 ఇంచుల కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 10 నుంచి 12 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లో 2 మీడియం సైజు టమాటాలను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా మనం షేర్వా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. షేర్వాలోని గ్రేవీ కోసం మనం ఈ పేస్ట్ని రెడీ చేసుకుంటున్నామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మసాలా పేస్ట్ అంతా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు షేర్వా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 2 అనాస పువ్వులు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ చికెన్ మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్లోని వాటర్ అంతా ఇలా బయటికి రిలీజ్ అయ్యి కుక్ అవుతున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా చికెన్ గ్రేవీకి బాగా పడుతుంది. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ షేర్వా టేస్ట్ అంతా ఈ మసాలా పేస్ట్ వేగడంలోనే ఉంటుందండి. సో మసాలా పేస్ట్ ఎక్కడ మాడిపోకుండా మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఈరోజు చికెన్ షేర్వా చాలా పల్చగా చేద్దామనుకున్నాను. సో నేను ముందుగా తీసుకున్న కడాయి వాటర్ కన్సిస్టెన్సీకి సరిపోదనిపించింది. అందుకని వేరే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసి వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. చికెన్ ములిగే వరకు వాటర్ వేసి
మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ షేర్వా రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోవడమే. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. బిర్యానీ కోసం ఒక బిర్యానీ గిన్నె తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకొని చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. మటన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మటన్ ఉడికి ఉంటుంది కాబట్టి అప్పటికే చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మటన్ పీస్ చెదురైపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మటన్ పీస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు, ఉప్పు, కారం అంతా మటన్ పీస్కి పట్టేటట్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీనిలోనే మటన్ ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్ని కూడా దీనిలో ఉడికించిన నీళ్ళను కూడా కొంచెం యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టి స్టవ్ ఆపేసి పక్కన బిర్యానీ గిన్నె పక్కకు దించేసిన తర్వాత ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా యాడ్ చేసుకొని దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయను కూడా రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. దీనిలోనే మటన్ ఉడికించిన నీళ్లు సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఒక గ్లాస్ వరకు వేయాలండి. ఈ వాటర్లోని ఈ మటన్ ఉడికించిన స్టాక్ను కూడా వేస్తే దానిలో రైస్ ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దానిలోకి ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న బిర్యానీ రైస్ను కూడా వేసి రైస్ 80% కుక్ అయిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న మటన్లోకి ఈ బిర్యానీ రైస్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, అలాగే ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న చికెన్ పీసెస్ను కూడా వేసి అదేవిధంగా మటన్ స్టాక్ని కూడా దీనిలో వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ అవనిస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈ మటన్ బిర్యానీ వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని షేర్వాతో ఎంజాయ్ చేసేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ నేను ఎవ్రీ టైం ఇంట్లో ఇలానే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.